హాయ్ అండి. ఇదిగోండి ఈరోజు పప్పు వండుదాం అనుకుంటున్నానండి. పొడిపప్పు అండి. అంటే ఏమి వేయక్కల పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు వేసుకుని ఉడకనిచ్చి దాన్ని తాలింపు వేసుకోవడమేనండి. ఇదిగోండి పప్పు నానబెట్టుకున్నాను గంట క్రితమే. ఇదిగోండి కడిగి పెట్టానండి పప్పుని. ఇప్పుడు వెలిగిస్తానండి. ఏమేమి వేస్తానన్నా చూపిస్తాను చూడండి. అవి 2 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు, ఇవ్వండి పసుపు, కారం అండి, కారం, ఉప్పు అండి తగినంత. మళ్ళీ తర్వాత తీసుకుందామండి. కొంచెం మంచినీళ్ళు కూడా వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుందండి. అదండి కొంచెం మంచినీళ్ళు కొంచెం వేసిన. ఇది చాలా బాగుంటుందండి ఈ పప్పు. పొడిపప్పే బాగుంటుంది. మామిడికాయ పచ్చళ్ళు ఎట్టుకు తింటే చాలా బాగుంటుందండి పప్పు. పొడిపప్పు అంటారండి దీన్ని. ఇవన్నీ వాటర్ వేస్తున్నాండి. ఇంకంతే. మనం ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవడమేనండి, అంతేనండి. ఇంకన్నీ వేస్తాను కదండి. ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవడమేనండి ఇది. ఈరోజు గురువారం కదండి, పప్పు వండుతున్నానండి. అదిగోండి. ఓకేనండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి మీకు. తాలింపు వేసేటప్పుడు కూడా చూపిస్తానండి. ఓకేనండి. ఇదిగోండి హాయ్ అండి. ఇదిగోండి పప్పు ఇందాక ఉడకబెట్టాను కదండి, పొడిపప్పు కానీ చెప్పాను కదండి. ఇదిగోండి మొగుడు పెట్టానండి నేను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి. తాలింపు వేద్దామండి. తాలింపుకి ఆయిల్ వేసుకుందామండి. వేడెక్కిందండి గిన్నె. నూనె వేస్తున్నానండి. అదిగోండి. కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి. నాకు నెయ్యి వేసుకోవడం అంటే బాగా ఇష్టం. పప్పుల్లో నెయ్యి వేసుకోవడం అంటేనండి. కొంచెం వేస్తున్నానండి. కొంచెం వేసిన. నేను ఎల్లుల్లిపాయలు వేసానండి. జీలకర్ర వేసానండి. తర్వాత ఆవాలండి. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిర్చి అయిపోయినాయండి. కొంచెం వేసిన. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. అలానే పొడిపప్పు అంటే మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఏ పచ్చడైనా బాగుంటుందండి. పొడి పొడిగా ఉంటుంది. పచ్చడి వేసి తింటే బాగుంటుందండి. ఆంధ్ర స్టైల్ అండి అది. ఎక్కువ మన సైడ్ ఆంధ్ర స్టైల్లో ఎక్కువ వండుకుంటారండి అది.
ఇవన్నీ పప్పు వేస్తున్నామండి. కలిపేస్తాను. పప్పు ఉడికేటప్పుడు కుక్కర్లో పెట్టుకోకుండా మామూలుగా ఇలా నానబెట్టుకుని గంట ముందు ఉడకబెట్టుకోవాలండి. ఇది అందులో ఉడికేటప్పుడు ఎల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. సరిపోతుందండి. అయిపోయిందండి పప్పు అయితే కట్టేస్తున్నాను. ఇంకా ఆంధ్ర స్టైల్లో పొడిపప్పు అంటారండి దీన్ని. పొడిపప్పు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. ఓకేనండి. మా పొడిపప్పు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.